ఎస్ హాయ్. సో ఈ వీడియో దేని గురించి అంటే అసలు ప్యాసేజెస్ దేనికోసం ఇస్తారు ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఎందుకు, కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇవ్వడం వెనక అసలు ఉద్దేశం ఏమిటి, పిల్లల నుంచి ఏం కోరుకుంటారు, అసలు ఈ ప్యాసేజెస్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ విషయాలు చెప్దామనండి. ముఖ్యంగా మన నవోదయ సైనిక్ స్కూల్ రాసే పిల్లలకి ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ గురించి చూద్దాం. See, the first one, the aim of comprehension passage tests. The aim of comprehension passage tests is to judge your ability to understand the passage and answer questions based on it. అసలు ఎందుకంటే దాని యొక్క ఏమేంటంటే ఒక ప్యాసేజ్ని అర్థం చేసుకొని ఆ ప్యాసేజ్ కింద ఉన్న క్వశ్చన్స్ని పిల్లలు సాల్వ్ చేయగలుగుతున్నారా లేదా, ఆన్సర్ చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళ సామర్థ్యం ఎంత ఉంది, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి ప్యాసేజెస్ని ఎగ్జామ్లో ఇస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. ద ఎయిమ్ ఆఫ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ టెస్ట్ ఈజ్ టు జడ్జ్ యువర్ ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్ అండ్ ఆన్సర్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇట్. ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ప్యాసేజ్, అది గుర్తుంచుకోండి బాగా. నెక్స్ట్ the three types of questions asked in comprehension passages. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో 3 types of questions ఉంటాయి. అంటే ఇచ్చిన ఆ క్వశ్చన్స్ని మనం 3 విధాలుగా కేటగిరైజ్ చేస్తే, సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్ మోడల్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ మోడల్ అంటే ఈ క్వశ్చన్కి డైరెక్ట్గా ఆన్సర్ ప్యాసేజ్లో దొరికేస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ ప్యాసేజ్లో దొరికేస్తుంది. సో మనం వెతకడంలోనే ఉంది అంతే, జస్ట్ సెర్చ్. దాన్ని మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. The next one, see, vocabulary based questions on antonyms and synonyms. Antonyms అంటే ఆపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ అంటే మీనింగ్స్. అంటే ప్యాసేజ్లో ఏదో ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి మీనింగ్ అడుగుతాడు, అలానే లేదా ఒక వర్డ్ ఇచ్చి ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్ అడుగుతాడు. దీన్ని వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. సో అంటే పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఉంది మీనింగ్స్ ఆపోజిట్ మీద అనేది తెలుసుకోవడం కోసం ఆ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి. And last one, see, questions about the events or information described in the passage. Events or information described in the passage. అసలు ప్యాసేజ్లో జరిగిన మొత్తం స్టోరీ లేదా ఆ కాన్సెప్ట్ అది పిల్లాడికి ఎలా అర్థమైందో తెలుసుకోవడానికి ఐదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏదో ఒక క్వశ్చన్ ఇస్తారు. సో మొత్తం కాన్సెప్ట్ తెలుసుకోవడానికి లాస్ట్ వన్ చూడండి. క్వశ్చన్స్ అబౌట్ ద ఈవెంట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ డిస్క్రైబ్డ్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో ఏ ఈవెంట్స్ జరిగినాయి, ఏం జరిగింది, దేని తర్వాత ఏం జరిగింది, ఇదన్నీ కూడా అర్థం చేసుకొని రెడీగా ఉండాలి. ఈ మూడింటి బేస్ మీదే ఎంటైర్ క్వశ్చన్స్ డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఒక ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ప్రతి క్వశ్చన్కి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు. సరే, ఈ ప్యాసేజ్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. అంతకన్నా ముందు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ తర్వాత ఫస్ట్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ యాక్యురేట్లీ, కరెక్ట్గా క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయాలంటే యూ ఫస్ట్ నీడ్ టు రీడ్ ద ప్యాసేజ్ థరోలీ అండ్ అండర్స్టాండ్ ఇట్. ఏ స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ ప్యాసేజ్ని థరోగా చదవాలి. అంటే వర్డ్ టు వర్డ్ ఎక్కడ స్కిప్ చేయకుండా థరోగా చదవాలి. థరోగా చదివి అర్థం చేసుకోవాలి. థరోగా చదివి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ కీప్ ద ఫాలోయింగ్ 7 పాయింట్స్ ఇన్ మైండ్. ఇప్పుడు మీకు నేను నెక్స్ట్ ఒక 7 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. పాయింట్స్ మాత్రమే, ఇవి షార్ట్ కట్స్ కాదు, ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్. అంటే దృష్టిలో పెట్టుకోవాల్సినవి, గుర్తుంచుకోవాల్సిన 7 పాయింట్స్. ఈ 7 పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరూ కూడా ప్యాసేజ్ చదివి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి. అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్యాసేజ్. అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్యాసేజ్. అసలు ప్యాసేజ్ దేని గురించి ఇవ్వబడింది అనేది మీకు తెలియాలి. ఏ కాన్సెప్ట్, అదొక డిజర్ట్ కాన్సెప్టా, క్యామెల్ కాన్సెప్టా, లేదా రాజస్థాన్ గురించి ఆ కాన్సెప్ట్ అనేది తెలియాలి. ఫస్ట్ ప్యాసేజ్ చదివిన వెంటనే ఆ క్లారిటీ మీకు రావాలి. లేదా కొంతమంది ఏంటంటే డిజర్ట్ ప్యాసేజ్ చదువుతారు, ఎండింగ్లో దేని గురించి నన్న ప్యాసేజ్ అంటే క్యామెల్ గురించి సార్ అంటారు. అంటే ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది క్యామెల్ అనే లైన్, అది చదివి క్యామెల్ గురించి అంటారు. ఇప్పుడు ప్యాసేజ్ మొత్తం దేని గురించి, డెజర్ట్ గురించి. ఓకే, ఇంకొంతమందికి ఏమర్థమైందని అంటే సార్ ప్యాసేజ్ రాజస్థాన్ గురించి సార్. అంటే ఏ ఊరు కనిపిస్తే ఆ ఊరు గురించి కాదు నాన్న, ఎంటైర్ ప్యాసేజ్ దేని డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో దట్ ఈస్ ద అండర్స్టాండ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్యాసేజ్. The main purpose of the passage is to test your understanding and logical abilities. So you must approach the answers logically based on information given in the passage.
సి యూ మస్ట్ అప్రోచ్ ద ఆన్సర్స్ లాజికల్లీ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద ప్యాసేజ్. ప్యాసేజ్లో ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని లాజికల్గా మనం క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, లెట్ ద క్వశ్చన్స్ గైడ్ యూ. లెట్ ద క్వశ్చన్స్ గైడ్ యూ. సో లెట్ ద క్వశ్చన్స్ గైడ్ యూ అంటే ఏంటంటే, సి రీడ్ ద క్వశ్చన్స్ బిఫోర్ రీడింగ్ ద ప్యాసేజ్. ఒకసారి ప్యాసేజ్ చదవక ముందు క్వశ్చన్స్ చదవండి. సో క్వశ్చన్స్ చదవండి అంటే ఇక్కడ కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ వెతికేస్తున్నారు ప్యాసేజ్లో. అలా కాదు, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే క్వశ్చన్ చదవండి అంతే. జస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ చదవడం వల్ల ఏం జరుగుతుంది మనకి, అసలు మీరు ఒకసారి క్వశ్చన్స్ అన్ని 5 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 క్వశ్చన్స్ చదివేశారు. 5 క్వశ్చన్స్ చదివిన తర్వాత మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ప్యాసేజ్లోకి వెళ్తాం. మనం ప్యాసేజ్లోకి వెళ్ళి ప్యాసేజ్ చదువుతున్నప్పుడు ఇందాక దీని గురించే కదా అక్కడ క్వశ్చన్ అడిగారు, సో సెకండ్ క్వశ్చన్ ఇది కదా, థర్డ్ క్వశ్చన్ ఇది కదా అనే ఐడియా మీకు వస్తుంది. ఆ ఐడియా రావడం కోసం మాత్రమే రీడ్ ద క్వశ్చన్స్ సో బిఫోర్ ద ప్యాసేజ్. సో దట్ ఈస్ లెట్ ద క్వశ్చన్స్ గైడ్ యూ. సో దీనివల్ల ఏంటంటే ఆ క్వశ్చన్స్ మీకు ఒక దారిని చూపిస్తాయి. Reading the questions before reading the passage, this will help you in establishing a link between the questions and sections of the passage the answer lie in. So దీనివల్ల ఏం జరుగుతుందంటే చూడండి అన్న, so this will help you in establishing a link between the questions and sections of the passage the answers lie in. అసలు ఎక్కడ ఆ ప్యాసేజ్లో ఆన్సర్, మీకు కావాల్సిన ఆన్సర్ ఎక్కడ ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు ఈ విధంగా చేయడం వల్ల. అర్థమవుతుందా? సి ఎస్ సి డు నాట్ యూజ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్యాసేజ్. థర్డ్ పాయింట్ ఏంటి చూడండి, డు నాట్ యూజ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్యాసేజ్. అసలు ప్యాసేజ్లో లేని ఇన్ఫర్మేషన్ మీరు యూజ్ చేయకూడదు. మీరు కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళ ప్రీవియస్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఏదో ఒకటి గుర్తుంచుకొని వాళ్ళ సొంతగా క్వశ్చన్ చదివిన వెంటనే ఇది ఆన్సర్ అని చెప్పి పెట్టేస్తారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది అసలు ప్యాసేజ్లో ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. అవుట్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇన్ఫర్మేషన్ని అస్సలు కన్సిడర్ చేయకూడదు. అది మీకు తెలిసింది అయినప్పటికీ, మీకు బాగా తెలిసిన ఒక జీకే క్వశ్చన్ అడిగి ఉండొచ్చు అయినప్పటికీ, ఈవెన్ దో యూ హ్యావ్ టు సెర్చ్ దట్ ఆన్సర్ ఫ్రమ్ ద ప్యాసేజ్. క్లియర్? సో దట్స్ వాట్. ఒకసారి ఈ పాయింట్ చూడండి సిరీస్. సో డు నాట్ యూజ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్యాసేజ్. డు నాట్ యూజ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ద ప్యాసేజ్. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. So one of the most common mistakes made by students is that they answer the questions based on what they already know. చాలా మంది స్టూడెంట్స్ కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్తో ఆన్సర్ చేస్తారు. సో ఇది కాదు పద్ధతి. సో ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ కరెక్ట్లీ ఫోకస్ ఆన్ ద ప్యాసేజ్ అండ్ యూజ్ ఓన్లీ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ఇట్. సో ప్యాసేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు సాల్వ్ చేయడానికి ఉపయోగించాలి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ సి ద ఫోర్త్ పాయింట్. అప్రోచ్ ద ఆన్సర్స్ లాజికల్లీ. అప్రోచ్ ద ఆన్సర్స్ లాజికల్లీ. సో ఇన్ కేస్ ద క్వశ్చన్ ఈజ్ ట్రిక్కీ అండ్ యూ కాంట్ డిసైడ్ ఆన్ ద కరెక్ట్ ఆప్షన్, your strategy should be to reject the wrong answers. When all wrong answers are rejected, the one that remains must be correct. ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన క్వశ్చన్ ట్రిక్కీగా అనిపిస్తే, లాజికల్గా అనిపిస్తే, ఇదేంటి ఈ ఇన్ఫర్మేషన్ ప్యాసేజ్లో లేదే, క్వశ్చన్ ఎలా అడిగాడు అని మీకు అనిపిస్తే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే కిందన ఆప్షన్స్ని చూసి ఎలిమినేట్ చేయాలి. దీన్నే ఎలిమినేటింగ్ మెథడ్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? ఎలిమినేటింగ్ మెథడ్ అంటారు. ఎలిమినేటింగ్ మెథడ్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్ అర్థం కాలేదు, ట్రిక్కీగా ఉంది, కిందన 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ప్యాసేజ్లో లేని వర్డ్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, ప్యాసేజ్కి రిలేటెడ్గా లేని, అంటే ప్యాసేజ్లో లేని వర్డ్స్ అవ్వచ్చు, లేదా ప్యాసేజ్కి రిలేటెడ్గా ఎక్కడ మెన్షన్ చేయలేని సెంటెన్సెస్ అయినా అవ్వచ్చు. సో అలాంటి సెంటెన్సెస్ని, వర్డ్స్ని ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేస్తారు. ఇది కాదు, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ సి ఇది ప్యాసేజ్లో ఉంది, ఓకే దీన్ని ఉంచుతాం, ఆప్షన్ డి కాదు, ఓకే. సో అప్పుడు ఏంటి మనకి ఆప్షన్ ఏని, బిని, డిని రిమూవ్ చేసేసాం. ఇంకేం మిగిలింది? ఆప్షన్ సి మిగులుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. క్లియర్? ఓకే. నెక్స్ట్, సో అది నన్ను అప్రోచింగ్ ద ఆన్సర్ లాజికల్లీ అంటే యూ హ్యావ్ టు
follow the elimination method. You have to follow the elimination method. Next, see, read the passage multiple times if necessary to complete the test in the shortest possible time. ఇక్కడ మెయిన్ పెద్ద సీక్రెట్ ఏంటంటే యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్ మల్టిపుల్ టైమ్స్ అంటిల్ యూ అండర్స్టాండ్ ద ప్యాసేజ్. మీకు అర్థమైనంత వరకు ఆ ప్యాసేజ్ని చదవాలి మళ్ళీ 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 మళ్ళీ. అంటే ఒక 10-15 సార్లు చదవమని కాదు, అర్థమవుతుందా? మనకున్న టైం చూసుకోవాలి. మీరు మెంటల్ ఎబిలిటీ సాల్వ్ చేసిన తర్వాత, మ్యాథ్స్ సాల్వ్ చేసిన తర్వాత ఒక 40 minutes మిగిలింది అనుకోండి, 4 passagesకి మీరు ఇవ్వాల్సిన టైం ఎంత? 10. సో 10 minutes ఇవ్వాలి ఒక్కొక్క ప్యాసేజ్కి. సో ఈ 10 minutesలో మీరు అర్థమైనట్టుగా అంటే ఒక 5 or 6 minutes తీసుకొని ఒక చిన్న ప్యాసేజ్ చదవడానికి ఎంతసేపు పడుతుంది? హార్డ్లీ 3 to 4 minutes. దట్స్ ఇట్. సో ఇంకో రెండోసారి చదువుతారు లేదా మూడోసారి చదువుతారు అంతే. సో టైం సేవింగ్ దృష్టిలో పెట్టుకొని మనం ప్యాసేజ్ రీడింగ్ చేయాలి. సో దట్ ఈస్ రీడ్ ద ప్యాసేజ్ మల్టిపుల్ టైమ్స్ ఇఫ్ నెసరీ టు కంప్లీట్ ద టెస్ట్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం. అందరికీ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది పిల్లలకి టైం సేవ్ అయిపోతుంది. సో మెంటల్ ఎబిలిటీ 40 questions మనం 12 minutes 15 minutesలో సాల్వ్ చేస్తున్నాం. సో ఆ టైం అంతా మనం ఎండింగ్లో ఓఎంఆర్ బబులింగ్ చేసేసి ఖాళీగా కూర్చోకూడదు. సో వాట్ ఎవర్ ద క్వశ్చన్స్ యూ ఫీల్ డిఫికల్ట్, సో డోంట్ బబుల్ ఫర్ ద లాస్ట్ 5 or 10 minutes. లాస్ట్ 5-10 నిమిషాల వరకు దాన్ని బబులింగ్ చేయకూడదు. ఓకేనా? సో అలాంటి టైంలో ప్యాసేజ్ మళ్ళీ చదివి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ సి రివ్యూ ద ఆన్సర్స్. నెక్స్ట్ వన్ ఏంటన్నా? రివ్యూ ద ఆన్సర్స్. వన్స్ యూ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ద క్వశ్చన్స్ you must go back and review the answers. It will help you in spotting mistakes you might have made. ఒకసారి మీరు 5 options పెట్టేసిన తర్వాత, అంటే 5 options క్వశ్చన్ పేపర్లో సర్కిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఒకసారి ప్యాసేజ్ని చెక్ చేసుకోవాలి. ఈ నేను పెట్టిన ఆన్సర్స్ కరెక్టా కాదా అనేది రీచెక్ చేసుకోవాలన్నమాట. క్లియర్? సో నెక్స్ట్ ద లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సి 7th one. ఓకే, మేనేజ్ టైం. మేనేజ్ టైం ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మేనేజింగ్ ఆఫ్ టైం. టైం మేనేజ్మెంట్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒకే ప్యాసేజ్ దగ్గర ఎక్కువ టైం ఉండిపోతారు. ఫస్ట్ ప్యాసేజ్లోనో సెకండ్ ప్యాసేజ్లోనో ఆగిపోతారు. సో అలా ఆగకూడదు. సో ఒక ప్యాసేజ్ మీరు ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోతే లెట్ ఇట్ బీ, మూవ్ టు ద సెకండ్ ప్యాసేజ్, రీడ్ ఇట్ థరోలీ, ట్రై టు అండర్స్టాండ్ ఇట్, దెన్ ఆన్సర్ ఇట్. ఓకే, అంటే ఏ ప్యాసేజ్ అయితే మీకు డిఫికల్ట్గా ఉంటుందో అది లాస్ట్లో సాల్వ్ చేద్దాం. అర్థమవుతుందా నాన్న? సో ఆ విధంగా మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో మేనేజింగ్ టైం. Another common mistake made by students is that they spend an unnecessary amount of time in reading the passages. You need to keep in mind the amount of time you can spend on each passage and manage your time accordingly. అర్థమైందా? ఇప్పుడు నేను సేమ్ చెప్పింది. మీకు ఏదైనా సరే ఒక ప్యాసేజ్ దగ్గర టైం వేస్ట్ అవుతుంది అంటే, ఎక్కువ టైం పడుతుంది అంటే లీవ్ ఇట్ అండ్ మూవ్ టు ద నెక్స్ట్ ప్యాసేజ్. ఎండింగ్ టైం ఏదైతే మిగులుతుందో దెన్ యూ కమ్ బ్యాక్ అండ్ రీడ్ ద ప్యాసేజ్ విచ్ యూ ఫెల్ట్ డిఫికల్ట్. ఓకే, సో ఇది నాన్న, ఇదంతా ఈ 7 points జస్ట్ ఫర్ యువర్ గైడెన్స్. దీస్ 7 points ఆర్ ఫర్ యువర్ గైడెన్స్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గైడెన్స్ అంతే. ఓకే, ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, వేరు వేరు ఛానల్స్వి. సో అందులో ఏం చెప్తున్నారంటే ఈ 4 ట్రిక్స్ ఫాలో అయితే చాలు ప్యాసేజెస్ ఈజీగా స్కోర్ చేసేయచ్చు. ఈ 2 ట్రిక్స్ ఫాలో అయితే చాలు ప్యాసేజెస్ ఈజీగా స్కోర్ చేసేయచ్చు. నో, ఇలా కాదు నాన్న. ఒకసారి బాగా చూడండి ఇక్కడ. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఆన్సరింగ్ ప్యాసేజ్ కాంప్రహెన్షన్ టెస్ట్స్. And like in any test, practicing extensively is strategy you should use. See, ಇಲ್ಲಿ చెప్తున్నాను, there are no shortcuts that will help you in answering the passages. అసలు ప్యాసేజెస్ని ఆన్సర్ చేయడానికి ఎలాంటి షార్ట్ కట్స్ కూడా లేవు. ఎలాంటి షార్ట్ కట్స్ కూడా లేవు. ఉన్న ఒకే ఒక షార్ట్ కట్ ఏంటంటే ర్యాండమ్ ప్రాక్టీస్. అర్థమవుతుందా? మల్టిపుల్ ప్యాసేజెస్ ప్రాక్టీస్ చేయడం, మల్టిపుల్ ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేయడం. ఉన్న షార్ట్ కట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ప్యాసేజెస్, ఎంత ఎక్కువ ప్యాసేజెస్ వీలైతే అంత ఎక్కువ ప్యాసేజెస్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? మళ్ళీ చూడండి ఈ పాయింట్ని. There are no shortcuts that will help you in answering passage comprehension tests, and like in any test, practicing extensively. See that practicing extensively is the strategy you should use. Practicing more passages. Practicing more passages. That's it. And the most important thing is your concentration. Your concentration while reading the passage. ప్యాసేజ్ చదువుతున్నప్పుడు చాలా శ్రద్ధగా చదవాలి.
ఆన్సర్ చేసేటప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, అంతే. దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఈ 7 పాయింట్స్ తర్వాత మనం అసలు ఒక ప్యాసేజ్ ఎలా ఉందో చూద్దాము. సో ఏదో కొత్త ప్యాసేజ్ వద్దు, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో వచ్చింది 2024 నవోదయ ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన ఒక ప్యాసేజ్ తీసుకుంటాను. దిస్ ఇస్ ద సెకండ్ ప్యాసేజ్, ద లాస్ట్ ఇయర్ వన్. ఓకే, ప్యాసేజ్ చూడండి. వైడ్లీ లెట్స్ డిస్కస్ అబౌట్ ద ప్యాసేజ్. ఫస్ట్ ప్యాసేజ్ చూద్దామా, లేదా ఇందాక నేను ఒక ట్రిక్ చెప్పాను, క్వశ్చన్స్ ఒకసారి చదువుదాం, సరదాగా క్వశ్చన్స్ చదువుదామని చెప్పాను, క్వశ్చన్స్ చదవండి అని చెప్పాను. అందుకు ముందుగా క్వశ్చన్స్ చూసుకుందాం ఒకసారి. క్వశ్చన్స్ ఏమడిగాడు? వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్ డాష్. మీరు బేసిక్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఉపయోగించి దీన్ని సాల్వ్ చేయండి. జస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి అంతే. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్ డాష్. ఎక్కువ టైం టీవీ చూడడం వల్ల మనకి ఏ ఎఫెక్ట్ జరగకుండా ఉంటుంది అని అడిగాడు. ఓకే సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాం. నెక్స్ట్, సీన్స్ ఆఫ్ హారర్ అండ్ వైలెన్స్ causes psychological problems among the youth. The psychological problems refers to the problems contained with. అసలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అని 67th క్వశ్చన్ ఉంది. అంటే నెక్స్ట్ వాచింగ్ టీవీ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ద ఐసైట్ ఆఫ్ చిల్డ్రన్స్ బికాస్ డాష్ అని చెప్పి ఒక 4 పాయింట్స్ ఇచ్చారు, దేనివల్ల ఐసైట్ వస్తుంది. సో ఐసైట్ రావడానికి కారణం ఏంటి. నెక్స్ట్ వన్ ఇస్ ద సినానిమ్ ఆఫ్ వర్డ్ స్లగ్గిష్ ఈజ్ డాష్. స్లగ్గిష్ కి మీనింగ్ ఏంటి అని అడిగారు. ఇంకొకటి, ద యాంటనమ్ ఆఫ్ ద వర్డ్ హార్మ్ఫుల్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. హార్మ్ఫుల్ కి యాంటనమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇవి రఫ్గా మనకున్న క్వశ్చన్స్ అనుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ సంగతి పక్కన పెట్టి కంప్లీట్గా ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి వెళ్దాం. సి ద ప్యాసేజ్ చూసుకోండి అన్న, ఒకసారి ప్యాసేజ్ చూడండి, చదవండి, మీరు చదవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Yeah. Shall I start? Fine. Scientists and doctors warn us about the dangerous effect of TV on various systems and organs of our body. Everyone on an average watches TV for 3 to 4 hours daily, which weakens the eyesight. Children are the most affected because they watch TV from a close range, which is more harmful. This has also resulted in a general complaint of headache. This is the first para in the passage. Now come to the second one. Watching TV for long hours is harmful for our physical health and mental growth. The high-pitched sound of dance, music and fights presented in various programs may result in deafness. Watching TV continuously in one posture also causes joint pain, backache and muscle pain. Eating while watching TV makes our digestive system sluggish and causes obesity. Scenes of horror and violence cause psychological problems among the youth. ఇది ప్యాసేజ్. సో ఓవరాల్గా ఈ ప్యాసేజ్ దేని గురించి అంటే టెలివిజన్ గురించి, టీవీ చూడడం వల్ల వచ్చే నష్టాల గురించి. ఎక్కువ టైం టీవీ చూడడం వల్ల హెల్త్ పాడవుతుందని చెప్తున్నాడు ప్యాసేజ్లో, సైట్ వస్తుందని చెప్తున్నాడు. ఒకే దగ్గర కూర్చొని అలా టీవీ చూస్తే డైజెస్టివ్ సిస్టమ్ స్లగ్గిష్ అవుతుంది. స్లగ్గిష్ అవడం అంటే స్లో అవుతుంది. ఒబేసిటీ వస్తుంది అంటే లావ్ అవుతాము. ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఎక్కువ టైం టీవీ చూడడం వల్ల సైకలాజికల్గా కూడా డిస్టర్బ్ అవుతాము. మెంటల్గా, సైకలాజికల్ మీన్స్ మెంటల్లీ డిస్టర్బ్ అవుతాము. సో అది కాకుండా నెంబర్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకే పోస్చర్లో అలా కూర్చొని చూడడం వల్ల బ్యాక్ పెయిన్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు. క్లియర్? సో ఇది నన్ను ప్యాసేజ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇప్పుడు మనం మళ్ళీ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఒకవేళ ఒకసారి చదివినప్పుడు అర్థం కాకపోతే రెండోసారి చదివి లైన్ టు లైన్ అర్థం చేసుకోవాలి. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అవర్. ఏది ఎఫెక్ట్ కాదు అని అడుగుతున్నాడు. మనకి ఇచ్చిన ప్యాసేజ్లో మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, ఎస్. డైజెషన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎస్.
వెయిట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎస్. ఎఫెక్ట్ కానిది ఏంటి? హైట్. ఎఫెక్ట్ కానిది ఏంటి? హైట్. ఏది ఎఫెక్ట్ కాదు అంటే హైట్ మాత్రమే ఎఫెక్ట్ కాదు. క్లియర్గా చూడాలి. వాచింగ్ టీవీ కంటిన్యూస్లీ ఫర్ లాంగ్ అవర్స్ డస్ నాట్ ఎఫెక్ట్ అని ఇచ్చారు. సో డస్ నాట్ ఎఫెక్ట్ అంటే హైట్. మీరు టీవీ చూడడం వల్ల పొట్టిగా ఏమైపోరు, అలాగే ఒక అడుగు హైట్ కూడా పెరిగిపోరు. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ వన్. నెక్స్ట్ అర్థమవుతుందా? అంటే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ప్యాసేజ్ అంతటిని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్, సీన్స్ ఆఫ్ హారర్ అండ్ వైలెన్స్. హారర్ అంటే భయపెట్టేవి, దెయ్యం సినిమాలు. వైలెన్స్ అంటే గొడవలు పడేవి, ఫైటింగ్ సినిమాలు. అండ్ సీన్స్ ఆఫ్ హారర్ అండ్ వైలెన్స్ కాజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమాంగ్ ద యూత్. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అమాంగ్ ద యూత్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్ యూత్ మీద. అంటే మీరందరూ కూడా, పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ద సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రిఫర్ టు ద ప్రాబ్లమ్ కనెక్టెడ్ విత్. అసలు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే దేనికి సంబంధించినవి? హ్యాండ్కి సంబంధించిందా, లెగ్కి సంబంధించిందా, హార్ట్కి సంబంధించిందా? ఇది అంతా మనకు ఒక బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏమని? ఒకటి మైండ్, రెండోది హార్ట్, లాస్ట్ వన్ డైజెస్టివ్ సిస్టమ్, నెక్స్ట్ వన్ ఇస్ హియరింగ్ ఎబిలిటీ. సో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ దేనికి సంబంధించింది? మన బ్రెయిన్కి సంబంధించింది. దట్ ఈస్ మైండ్. ఆప్షన్ ఏ. క్లియర్? మెంటల్, మైండ్ ఇవన్నీ ఒకటే, సిమిలారిటీస్. నెక్స్ట్ క్వశ్చన్, వాచింగ్ టీవీ మోస్ట్లీ ఎఫెక్ట్స్ ద ఐసైట్ ఆఫ్ చిల్డ్రన్ బికాస్. ఇదేంటి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించి మనకి ప్యాసేజ్లో అర్థం కాలేదు అనుకుందాం, ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే మనం, దే హ్యావ్ స్లగ్గిష్ డైజెస్టివ్ సిస్టమ్? నో. దే సిట్ ఇన్ రాంగ్ పోస్చర్ వైల్ వాచింగ్ టీవీ? నో. పోస్చర్కి సైట్ రావడానికి ఎక్కడైనా సంబంధం ఉందా? లేదు. ఎక్కడ కూడా అది డిస్కస్ చేయలేదు మనకి. దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్. ఎస్, దగ్గర నుంచి టీవీ చూస్తే ఐసైట్ వస్తుందని చెప్పి ఒక పర్టికులర్ పాయింట్లో ప్యాసేజ్లో కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్, దే ఈట్ వైల్ వాచింగ్ టీవీ. ఇది కూడా ఒక రకమైన రీజన్. కానీ వాచింగ్ టీవీ వైల్ ఈటింగ్ అంటే తింటునేటప్పుడు టీవీ చూడడం వల్ల సైట్ రాదు. సైట్ దేని వల్ల వస్తుంది? టీవీని దగ్గరగా చూడడం వల్ల వస్తుంది. సో దెన్ దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్. C is the right answers and you will find this one in the passage too. Passage లో కూడా మనకి లైన్ ఉంటుంది. నెక్స్ట్, the synonym of the word sluggish is. ఈ sluggish అనే వర్డ్ మనకి ఎక్కడ ఉందన్న passage లో లాస్ట్ లో చూడండి. See, eating while watching TV makes our digestive system sluggish and causes obesity. Sluggish అంటే మనకి ఎవ్వరికి మీనింగ్ తెలియదు. ఇదే ఫస్ట్ టైం మనం వింటాం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ ఎనర్జెటిక్, బిజీ, స్లో, బ్రిస్క్ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో మీరు ఒక్కొక్క ఆప్షన్ని తీసుకెళ్ళి ఇక్కడ స్లగ్గిష్ ప్లేస్లో పెట్టి చదివి చూడండి. సో మేక్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఏంటిది? డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడైనా ఎన్నో క్వశ్చన్ ఇచ్చారు. మేక్స్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ ఎనర్జెటిక్. టీవీ చూడడం వల్ల ఎనర్జెటిక్ అవుతుందా డైజెస్టివ్ సిస్టమ్? ఇట్ విల్ మేక్ ఫాస్ట్. నో. బిజీ అవుతుందా? No, మనం ఎప్పుడు తింటూనే ఉంటాం కాబట్టి ఇట్ విల్ బి ఆల్వేస్ బిజీ. దట్ ఈస్ అనదర్ థింగ్. నౌ సీ, యాక్చువల్ మీనింగ్ ఆఫ్ స్లగ్గిష్ ఈజ్ స్లో. మీరు టీవీ చూస్తూ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ స్లో అయిపోతుంది. అంటే మీరు తిన్న ఫుడ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ బిర్యానీ తిన్నారనుకుందాం. చికెన్ బిర్యానీ 3 to 4 అవర్స్లో డైజెస్ట్ అవ్వాలి. 3 to 4 అవర్స్లో డైజెస్ట్ అవ్వాల్సింది కాస్త మీరు టీవీ చూడడం వల్ల ఏమవుతుందంటే 7 to 8 అవర్స్ డైజెస్ట్ అవుతుంది. క్లియర్? సో దట్ ఈస్ స్లగ్గిష్, దట్ ఈస్ స్లో. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా మీకు తెలియని వర్డ్స్కి మీనింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటుంది. చూడండి, స్లగ్గిష్ ఇట్ ఈస్ స్టార్ట్స్ విత్ ఎస్ఎల్, ఎస్ అండ్ ఎల్ అండ్ సి హియర్ స్లో. ఓకేనా? ఇవి అన్నీ అలానే ఉంటాయని చెప్పలేము, బట్ మ్యాక్సిమం వర్డ్స్ మ్యాచెస్. నెక్స్ట్ వన్, ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ హార్మ్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ యాజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసేజ్. సో హార్మ్ఫుల్ కి యాంటోనిమ్ అడుగుతున్నాడు, ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హార్మ్ఫుల్. హార్మ్ఫుల్ అంటే ఏంటి? ఏదో ఒకటి హాని చేయడం అనమాట. ఏదో ఒకటి హాని చేయడం లేదా ప్రమాదం తెచ్చిపెట్టడం. ఇక్కడ మనకి ఇంజూరియస్ అంటే దెబ్బ తారడం, అది హార్మ్ఫుల్ కి ఆల్మోస్ట్ మీనింగ్ గా ఉంది. హోప్లెస్ అంటే నమ్మకం లేకపోవడం, అది కూడా హార్మ్ఫుల్ కి ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది. నెక్స్ట్, హార్మ్ఫుల్. డేంజరస్ అంటే భయంకరంగా ఉండడం, అది కూడా హార్మ్ఫుల్ కి సిమిలర్ గానే ఉంది. కానీ మనకి ఇక్కడ ఏమడిగాడు? యాంటోనిమ్ అడిగాడు. ANTONYM. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్, కంప్లీట్ ఆపోజిట్ గా ఉండాలి.
సో ఇక్కడ హార్మ్ఫుల్ కి కంప్లీట్ ఆపోజిట్ గా ఉన్నది ఏంటి? యూజ్ఫుల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఒక్క ప్యాసేజ్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్పడం జరిగింది. సో మీరు నేను చెప్పిన ఆ 7 పాయింట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. క్లియర్? సో ప్యాసేజే మనకి చాలా స్కోరింగ్, మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ప్యాసేజ్లో మిస్టేక్స్ రావడానికి ఆస్కారమే లేదు. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇచ్చే 4 ప్యాసేజెస్లో ఒకటి హార్డ్ ప్యాసేజ్ ఉంటుంది, ఒకటి ఈజీ ప్యాసేజ్ ఉంటుంది, ఒక 2 మాత్రం మీడియం ప్యాసేజెస్ ఉంటాయి. సో ఈ విధంగానే ఇస్తారు. అండ్ ప్రతి ప్యాసేజ్లో కూడా ఇలా యాంటోనిమ్స్ ఏమైనా అడుగుతారా సార్ అంటే నో, అన్ని ప్యాసేజెస్కి ఉండదు. ఎయిదర్ 1 or 2, 1-2 ప్యాసేజెస్లో మాత్రమే యాంటోనిమ్స్ సినోనిమ్స్ అడుగుతారు. మిగతావన్నీ కూడా డైరెక్ట్ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ లైక్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మెజారిటీ అంటే 10 to 12 క్వశ్చన్స్ యూ విల్ గెట్ లైక్ fill in the blanks, అంటే directly you will identify the answer from the passage. Clear? So prepare well, practice more passages, and most important thing while practicing, if you don't find any word meaning, then please go through dictionary. ఒక డిక్షనరీని యూజ్ చేయండి. మీకు అర్థం కాని ప్యాసేజెస్లో అర్థం కాని వర్డ్స్ ఏమైనా ఉంటే ఆ వర్డ్స్ని అండర్లైన్ చేసుకొని ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ డిక్షనరీలో వెతికి ఒక నోట్బుక్లో రాసుకోండి. సో ఇలా ఈ మీనింగ్స్ అన్నీ చదవడం వల్ల మనకి మీరు నెక్స్ట్ చేయబోయే ప్యాసేజెస్కి ఈజీ అవుతుంది. సో ప్రాక్టీస్ వెల్. సో ఆల్ ద బెస్ట్. సో వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.